హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెల్లా. నీట్కి ప్రిపేర్ అవుతున్నారా? లాంగ్ టర్మ్ క్రాష్ కోర్సులు ఎక్కడ చేయాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఇన్ని అకాడమీలో ఏ అకాడమీని చూస్ చేసుకోవాలి అని పేరెంట్స్తో పాటు స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కదా. ఏ కన్ఫ్యూజన్ అవసరం లేదండి. మీ అందరి కోసం హైదరాబాద్లో ది బెస్ట్ అకాడమీని నేను తీసుకొచ్చేసాను. ఆ అకాడమీ ప్రత్యేకతలు ఏంటి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్తో పాటు హాస్టల్ ఫెసిలిటీస్తో సహా అన్ని విషయాలు తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ స్టూడెంట్స్ వీళ్ళని అడిగి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? దీక్షిత. హాయ్ దీక్షిత. హాయ్. అంటే మీరు జనరల్గా చాలా అకాడమీల గురించి చాలా రీసెర్చ్ చేసుకొని వచ్చింటారు కదా. ఎవరు సజెస్ట్ చేశారు? మీలాగా చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే చాలా ఉన్నాయి బయట, ఏది పర్ఫెక్టు ఏది కరెక్టు అని చాలా టెన్షన్ పడతారు. ఆ స్టూడెంట్స్కి ఈ అకాడమీకి బయట అకాడమీకి డిఫరెన్స్ ఏంటని చెప్పొచ్చు? ఇక్కడ నాకు ఇది మా సీనియర్ సజెస్ట్ చేశారు. ఓకే. నేను చాలా ఇన్స్టిట్యూట్ చూసిన ఇంతకుముందు, అంటే కానీ ఎక్కడ కూడా నాకు ఈ ఫ్యాకల్టీ అంత బెస్ట్ ఫ్యాకల్టీ అనిపించలేదు. ఇక టీచర్స్ స్టూడెంట్ మధ్యలో ఇంటరాక్షన్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ అది మాకు అదొక ఆ ఫ్రెండ్లీ నేచర్ వల్ల మాకు ఏంటంటే మేము వాళ్ళకి వితౌట్ ఎనీ ఫియర్ వీ కెన్ ఆస్క్ డౌట్స్ టు దెమ్. వీఆర్ ఇన్ వెరీ గుడ్ ఎన్విరాన్మెంట్ వేర్ వీ కెన్ స్టడీ ఫ్రీలీ. ఓకే. హాయ్. హాయ్ మ్యామ్. నీ పేరేంటి? మాధురి. ఓకే. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? జూన్లో జాయిన్ అయ్యాను. ఓకే. సో ఫ్యాకల్టీ గురించి బయట చాలా వింటున్నాము. ఓకే, స్టూడెంట్స్కి బాగా మంచి గైడెన్స్ ఇస్తారని వింటున్నాము. మీరైతే ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఫ్యాకల్టీతో రోజు ఉంటారు. మీరేం చెప్తారు మీ ఫ్యాకల్టీ గురించి? ఫ్యాకల్టీ ఇక్కడ చాలా బెటర్ గుడ్గా ఉంటుంది మ్యామ్. ఎందుకంటే బయట చూస్తే నేను చాలా బ్రాంచెస్ వెతికాను లాంగ్ టర్మ్ కోసం, కానీ డాడీ అన్ని సర్చ్ చేశారు. లాస్ట్కి ఇది ఎట్లా సజెస్ట్ చేశారంటే, లాస్ట్ ఇయర్ మా అన్న ఇక్కడనే చదివారు, 0 నాలెడ్జ్తో వచ్చారు ఇక్కడికి. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం రాదు అన్నయ్యకు, బయో చదువుతారు బాగానే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నయ్యకు బాగా టీచ్ చేయడం వల్ల అన్నయ్యకు ఈసారి ఏ క్యాట్లోనే సీట్ వచ్చింది. సో ఇంకా అన్నయ్య చెప్పారు, నీకు బయో ఎంత చదివినప్పటికీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్, అది ఇక్కడ బాగా చెప్తారని చెప్పారు. సో వచ్చి ఫస్ట్ డెమో కోసం వచ్చాను. అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ విన్నాను. సో ఇక్కడ ఇంతకన్నా ఇంకా బెటర్ నాకు ఏడు అనిపించలేదు, ఎందుకంటే సార్ వాళ్ళు అంత ఫ్రీగా మూవ్ కారు ఇక్కడ, అంత స్ట్రెంత్ని బట్టి వాళ్ళు జస్ట్ చెప్తూ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ లిమిటెడ్ స్ట్రెంత్ ఉండడం వల్ల ఈచ్ వన్ స్టూడెంట్ని దగ్గరకు వచ్చి ఏం ప్రాబ్లం నీది, అసలు ఎందుకు చేయలేకపోతున్నావు అని పర్టిక్యులర్ కేర్ తీసుకుంటారు. ఓకే. సో మనం ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ బాయ్స్ క్యాంపస్లో ఉన్నాము. వీరితో కూడా మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్. మీ పేరు? నదీమ్ అహ్మద్. ఓకే. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి కోర్స్ చేస్తున్నారు? ఇక్కడ 9 months అవుతుంది. 9 months అవుతుందా? ఎలా అనిపిస్తుంది క్యాంపస్? బాగుంది, హోమ్లీ నేచర్ ఉంది. ఓకే. నేను ఇక్కడ యాక్చువల్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కోసం వచ్చిన లాంగ్ టర్మ్. పర్టికులర్గా. ఓకే. ఎవరు సజెస్ట్ చేశారు? నేను యాక్చువల్లీ యూట్యూబ్లో చూసి వచ్చిన. ఇక్కడ యూట్యూబ్లో చూసి వచ్చారా? సో అయితే యూట్యూబ్లో చూసినట్లే ఉందా, లేకపోతే ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? యాజ్ యూజువల్ సేమ్ ఉందా? ఓకే. ఇంతకు ముందు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఇక్కడ చదువుకున్నారు లేదా? ఇక్కడ. ఓకే. సరే, ఏంటి మీరు ఫిజిక్స్లో డల్లా, లేకపోతే? ఫిజిక్స్లో కొంచెం వీక్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కొంచెం వీకా? భయమా? ఫిజిక్స్ అంటే కొంచెం భయమే. ఓకే. ఇక్కడికి వచ్చాక సెట్టా? ఓకే. ఫ్యాకల్టీ అంతా బాగుందా? ఫ్యాకల్టీ అయితే టాప్ ఉంది ఇక్కడ. ఓకే. హాస్టలరా డే స్కాలరా? హాస్టలరే. మరి హాస్టల్ ఎలా ఉంటుంది? అంటే మీలాగానే మంచి అకాడమీ ఉందంటే చాలా దూరాల నుంచి స్టూడెంట్స్ రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు హాస్టల్ ఫెసిలిటీ అసలు ఎలా ఉంది అని. నేను యాక్చువల్గా 150 kilometers దూరం నుంచి వచ్చాను. ఓకే. మహబూబ్నగర్ మాది యాక్చువల్గా. ఓకే. సో ఇక్కడ వచ్చిన తర్వాత నేను అంతా ఫోకస్ లేను స్టార్టింగ్. ఓకే. హాస్టల్స్ అక్కడ డిస్టర్బెన్సెస్ అయినాయి. తర్వాత హోమ్ నేచర్ వచ్చింది, ఫ్రెండ్స్, టీచర్స్ కూడా మంచి సపోర్ట్ చేసారు. ఓకే. తర్వాత రమణ సార్ కూడా. ఓకే. పర్టికులర్ మీ ఫేవరెట్ సారా? ఓకే. హాయ్. హలో మ్యామ్. మీ పేరు? ఆకాష్. ఆకాష్.
ఓకే, ఎలా అనిపిస్తుంది మీ క్యాంపస్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? వై అపోలో అకాడమీ అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ అపోలో అకాడమీ అంటే గుర్తొచ్చేది ఫ్యాకల్టీ మేము. మాకు ఓకే, చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్యాకల్టీ, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఓ ఫ్రెండ్లీ ఆపర్చునిటీ మరి ఫ్రెండ్లీగా ఉంటే మాట వింటారా, చదువుతారా? ఫ్రెండ్లీ ఉంటేనే కదా మేడం మాట వినేది. అవునా? స్ట్రిక్ట్గా స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది ఇక్కడ, ఓకే. స్ట్రెస్ ఏమి ఉండదు. ఏ డౌట్ ఉన్నా కానీ చాలా బాగా చెప్తారు. ఓకే, ఇంకా మీరు హాస్టలరా డే స్కాలర్? హాస్టలర్. అవునా? ఏంటి అందరూ హాస్టలే, మీరు ఏ ఊరు? మాది హుజూర్నగర్, సర్వారం గ్రామం, సూర్యాపేట డిస్టిక్. చాలా దూరమే, చాలా దూరం. అక్కడ నుంచి వచ్చారు. మరి ఎవరు సజెస్ట్ చేశారు? ఎవరు సజెస్ట్ చేయలేదు మేడం, యూట్యూబ్ చూసి. యూట్యూబే? ఓకే, యూట్యూబ్లో చూసినట్లే అనిపిస్తుందా మరి అలాగే ఉంది. క్యాంపస్ అంతా అలాగే ఉంది. ఓకే, నచ్చింది అయితే. నచ్చింది. హోమ్ సిక్ ఏం లేదా? ఏం లేదు. ఓకే, మరి ఇంకా కమింగ్ స్టూడెంట్స్కి ఈ క్యాంపస్ గురించి వై ఆర్ఆర్ అపోలో అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఎవరైనా లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటే ఆర్ఆర్ అపోలోని పక్కా సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫ్యాకల్టీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఓకే, క్వశ్చన్ పేపర్స్ డౌట్స్ ఉన్నా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. ఓకే. క్యాంపస్ అట్మాస్ఫియర్ అంతా ఎట్లా ఉంటుంది? అంటే మీరు చదువుకోవడానికి అనువుగా ఉంటుందా? టైమింగ్స్ అవి మీకు అనుగుణంగానే ఉంటాయా? యా మేడం, చదువుకోవడానికి చాలా బాగుంటుంది. ఎవరిని డిస్టర్బ్ చేయరు. ఎవరు ఇండివిజువల్ ఐసోలేట్ అయ్యి చదువుకుంటాము. అండ్ ఫ్రెండ్స్తో కూడా చాలా బాగా డిస్కస్ చేసుకొని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, హాస్టల్లో ఉండడం వల్ల ఇది ఒక ఫెసిలిటీ. హాస్టల్లో ఉండడం వల్ల చాలా బెనిఫిట్. ఓకే, అండ్ మీ స్టూడెంట్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నారు సెక్షన్లో, మీకు కంఫర్ట్గా ఉంటుంది కదా? కంఫర్ట్ లిమిటెడ్ ఉంటేనే కంఫర్ట్ కదా మేడం. ఓకే, టు టేక్ పర్టికులర్ కేర్ అబౌట్ ఈచ్ స్టూడెంట్ అన్నమాట. అలానే చూసుకుంటారా ఫ్యాకల్టీ అంతా? అలానే చూసుకుంటాం. ఓకే. మనతో పాటు ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ ఫ్యాకల్టీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో. ఓకే, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తారు? 2 years నుంచి. ఓకే, ఎలా అనిపిస్తుంది క్యాంపస్ కానీ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ కానీ మీకు? 2 years నుండి చేస్తున్నాను అంటేనే వీ కెన్ అండర్స్టాండ్ దట్. Okay. సో వెరీ బెస్ట్ బ్యాచెస్ ఐ హావ్ ఎవర్ సీన్ హియర్. ఓకే, ఓకే, అండ్ మై స్టూడెంట్స్ దే యూస్ టు గెట్ 180 marks, దట్ ఈస్ మార్క్ ఇన్ మై బాటనీ సబ్జెక్ట్. ఓకే. నిజంగా నేను స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా ఫ్యాకల్టీ గురించి ఒక్క స్టూడెంట్ కాదండి, ప్రతి స్టూడెంట్ చెప్తున్నారు అదే విషయం. అలాగే చెప్తారు. ఎస్, నేను వండర్ అవుతున్నాను, నాకు తెలీదు. యా, సో ఎలాంటి స్టూడెంట్ అయినా ఇక్కడికి వచ్చారు అంటే పర్టికులర్లీ నేను టీచ్ చేసే నా సబ్జెక్ట్లో మాత్రం 180 పడాల్సిందే. ఓకే. పడకపోతే ఇంకా అది తగ్గేదే లేదు ఇంకా. మీరే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే స్టూడెంట్స్ అలా ఎందుకు చెప్తున్నారో నాకు అర్థమైపోయింది ఇప్పుడు. సో జనరల్ ఏంటంటే స్టూడెంట్స్కి బయో కన్నా కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ప్యానిక్ అవుతూ ఉంటారు, ఫోబియా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ అది ఫోబియా లేకుండా ఎట్ ఎండ్ ఆఫ్ ది మూమెంట్కి వచ్చేవరకు దే ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీన్స్. సో వాళ్ళు చాలా వరకు లెర్నింగ్ అనేది చెప్పుకోవాలి. అసలు నేను ఇప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడితే కూడా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చెప్పింది కెమిస్ట్రీ ఫిజిక్స్ అంటే మాకు ముందు భయం ఉండేది, ఇక్కడికి వచ్చాక మేము పికప్ అయ్యాము అనేసి. అది కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మ్యామ్. సో ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ నుంచి మంచి ర్యాంకులు సాధించినటువంటి 2023 బ్యాచ్ మనతో ఉన్నారు. వాళ్ళు కొంతమంది మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. సో హాయ్, మీ పేరు? సుబ్రాంత్. మీ పేరు? ఓకే, ఇంత మంచి ర్యాంకులు సాధించారు అకాడమీ నుంచి. ఓకే, మీకు ఎలా అనిపించింది ఫ్యాకల్టీ కానీ ఈ అకాడమీ కానీ మీకు ఎట్లా అనిపించింది? ఫ్యాకల్టీ చాలా ఎక్స్పీరియన్స్డ్ మ్యామ్. ఓకే, ఇక్కడికి వచ్చే ముందే అంటే ఫస్ట్ డెమో తీసుకొని అక్కడ క్లాసులు విన్న తర్వాతనే జాయిన్ అయ్యాం మ్యామ్. ఓకే, డెమోలోనే చాలా మంచిగా అనిపించింది. ఓకే. కెమిస్ట్రీ కానీ బాటనీ మ్యామ్ కానీ ఇవన్నీ చాలా మంచిగా అనిపించాయి. ఓకే, మీరు ఏదైనా సబ్జెక్ట్లో డల్ ఉంటే పికప్ అయ్యారా? కెమిస్ట్రీ సబ్జెక్ట్లో కొంచెం వీక్ ఉండేది. ఓకే, జిఎస్ఆర్ సార్ కెమిస్ట్రీలో చాలా పికప్ అయ్యేలాగా బాగా చెప్పారు. ఓకే. బయాలజీలో స్ట్రాంగ్ అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చాక మ్యామ్ చెప్తుంటే ఇంకా చాలా ఉంది తెలుసుకునేది, చాలా ఉంది నేర్చుకోవాల్సింది అని మ్యామ్ ఇచ్చిన నోట్స్లో కానీ ఓకే, అవి చాలా యూస్ఫుల్ అయ్యాయి. ఓకే. మీరు? మాకు బాటనీ నాకైతే బాటనీ మేడం బాటనీ బీపీ తెప్పించేదా? ఓకే, చాలా బాటనీ మేడం అయితే చాలా చెప్పింది. అంటే ఇంపార్టెంట్ నోట్స్ రాపిచ్చేది. ఓకే, ప్రతి లైన్ ఎన్సీఆర్టీలో ఉన్న ప్రతి లైన్ మార్క్ చేయించి ప్రతి లైన్ చదివించేది. ఓకే. మేడం ఉండడం వల్ల కొంచెం ప్లస్ అయింది. బాగా రివైజ్ చేసేది. పికప్ అయిపోయారా? చాలా పికప్ అయింది. ఓకే, లాస్ట్ బాగా యూజ్ అయ్యేది మ్యామ్ది.
ఓకే టెక్స్ట్ బుక్లో ఐడియాలజీ మీకు బాగా వర్కౌట్ అయింది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఎక్కువ బేసిక్ బాగా గుర్తుండేది. వావ్, ఇక్కడ హాస్టల్ కూడా బాగుంటుంది. ఓకే, అకామిడేట్ అదంతా బాగుంటుంది. అకామిడేషన్ బాగుంటుంది, క్లీన్ ఉంటుంది. ఆ ఫుడ్ కూడా ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. ఓకే. ప్రస్తుతం మనతో పాటు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న ఒక స్టూడెంట్ పేరెంట్స్ మనతో ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి? శంషాబాద్ నుంచి. ఇక్కడ ఎవరు చదువుతున్నారు? మీ పాప? మా అమ్మాయి దీప్తి ప్రియ అండి. అమ్మాయి. ఓకే. ఎవరు సజెస్ట్ చేశారండి అకాడమీని? వాళ్ళ సార్ సజెస్ట్ చేశారు. ఓకే, వాళ్ళ ప్రీవియస్ సార్ కాలేజ్ సార్. కాలేజ్లో కూడా అమ్మాయి టాపర్ ఉంది. వావ్, స్కూల్ టాపర్ ఉంది. కాలేజ్ గాయత్రి కాలేజ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తనకి. ఓకే, ఇక్కడ కూడా ఫస్ట్ ర్యాంక్లోనే ఉంది మా అమ్మాయి. ఇక్కడ వాళ్ళు తీసుకునే కేరింగ్ అయినా, సార్ తీసుకునే కేరింగ్ అయినా, ఇక్కడ ఉండే వార్డెన్స్ కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. చూసాక మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేసి మంచి పని చేశామని చెప్పి. మా అమ్మాయి కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలని మేము అనుకుంటున్నాం. తప్పకుండా వస్తుందండి. మరి థ్యాంక్స్ చెప్పారా ఈ అకాడమీ సజెస్ట్ చేసిన సార్కి? చెప్పాము మేడం. మహేష్ సార్ చేశారు. సార్ థ్యాంక్స్ చెప్పాము. ఇక్కడ ఆర్ఆర్ అపోలో అకాడమీ కూడా థ్యాంక్స్ మేడం. చాలా మంది స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఎక్కడ జాయిన్ చేయాలి ఏంటి అని ఎన్నో రకాల అకాడమీలు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కాబట్టి, మీరు ఇందులో మెంబరే, ఒక ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అడుగుతున్నాను, ఏం సజెస్ట్ చేస్తారు? ప్రతి పేరెంట్ కూడా ఇందులోనే జాయిన్ చేయాలి. ఆర్ఆర్ అపోలో అకాడమీలో జాయిన్ చేయాలి. కేరింగ్ బాగుంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పిల్లల్ని చాలా కేర్ తీసుకుంటారు. ప్రతి పేరెంట్ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా ఇక్కడే జాయిన్ చేయాలని సజెస్ట్ చేస్తాను. ఓకే, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెళ్ళ. ప్రస్తుతం మనతో పాటు గత 16 సంవత్సరాలుగా మెడికల్ ఎడ్యుకేషన్లో అపార అనుభవం కలిగి నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం లాంగ్ టర్మ్ అండ్ ఇంటెన్సివ్ కోర్సులు అందించడంలో ది బెస్ట్ అకాడమీ అనిపించుకున్న ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ రమణారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. రమణారెడ్డి గారు, రకరకాల కోర్సులు, రకరకాల అకాడమీలు, చాలా కన్ఫ్యూజన్ స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి కూడా. అయితే మీకు ఈ మెడికల్ ఎడ్యుకేషన్లో చాలా అనుభవం ఉంది. అయితే మీకు ఈ అకాడమీ స్టార్ట్ చేయడానికి అసలు రీజన్ ఏంటి సార్? అంటే నీట్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఒక అకాడమీనే పెట్టాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇప్పుడున్న కార్పొరేట్ సిస్టంలో ఎడ్యుకేషన్ అనేది టోటల్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారు తప్ప ఒక సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడట్లేదండి. ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. ఎవరైనా కూడా స్టూడెంట్స్ వచ్చాడంటే నీట్ అంటేనే హెవీ కాంపిటీషన్ ఎగ్జామ్. త్రూ అవుట్ ఇండియాలో ఆల్మోస్ట్ ఈ ఇయర్ 30 lakhs మెంబర్స్ అపియర్ అవుతున్నారు. కాబట్టి అట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం పీస్ఫుల్ లొకేషన్లో ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ కొత్తపేటలో ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము కూడా చూసాం సార్, స్టార్ట్ చేసిన 1 yearలోనే 70% అండ్ ఏ కేటగిరీ కూడా బాగా రావడం అనేది అది చిన్న విషయం ఏం కాదు సార్ అసలు. ఆల్మోస్ట్ అది ఎలా పాసిబుల్ అంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండి. మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అందరు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వాళ్ళంతా కూడా ఇట్స్ ఏ ఒక టీచర్ లాగా, అంటే ఒక శాలరీడ్ ఎంప్లాయీ లాగా కాకుండా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి వాళ్ళు అందరితో ఇక్కడ మింగిల్ అయ్యి వర్క్ చేస్తారు. దానివల్ల ద బెస్ట్ రిజల్ట్స్ పాసిబుల్ అవుతుంది. ఇట్స్ ఎ టీమ్ వర్క్ అంతే. ఓకే, మీరేమాత్రం క్రెడిట్ ఉంచుకోవట్లేదు. అండ్ మేము మీ ఫ్యాకల్టీతో మాట్లాడటం కూడా జరిగింది. సో వాళ్ళు మా చైర్మన్ గారు మాతో ఉండే విధానంతో మేము స్టూడెంట్స్కి ఇలా ఉంటున్నాము. ఆ స్ట్రెస్ అనేది అక్కడి నుంచి మాకు లేదు, మా నుంచి స్టూడెంట్స్కి వెళ్ళదు. మెయిన్గా 90% ఆఫ్ ఇప్పుడు స్టూడెంట్స్కి మెయిన్గా టీచింగ్ అండి. టీచింగ్ ది బెస్ట్ ఇవ్వగలిగితే కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు. మెయిన్గా టీచింగ్ ఫ్యాకల్టీ ఎంత బెస్ట్ ఉంటే ఎక్కడ కూడా మేము దాంట్లో కాంప్రమైజ్ అవ్వము. మేము ది బెస్టే ప్రొవైడ్ చేస్తాం. ఎనీ సబ్జెక్ట్ మీరు బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, అందరు స్టూడెంట్స్ ఏంటంటే ఫిజిక్స్ కొంచెం హార్డ్ సబ్జెక్ట్లా ఫీల్ అవుతారు. మా దగ్గర ఏంటంటే వాళ్ళు ఏ రేంజ్లో ఉన్న స్టూడెంట్ వచ్చినా కూడా బేసిక్స్ నుంచి వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్టడీ అవర్లో కూడా టీచింగ్ ఫ్యాకల్టీగా వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. దానివల్ల ఏంటంటే ఏ రోజు మనం క్లాస్ టీచ్ చేసిన టాపిక్స్ ఏదైనా ఉంటే
అదే రోజు ఈవినింగ్ అదే ఫ్యాకల్టీతో మేము డౌట్స్ క్లారిఫై సెషన్స్ కూడా పెడతాం. ఓకే. దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి ఏ రోజు డౌట్ ఆ రోజు క్లారిఫై అవ్వడం వల్ల వాడికి బర్డెన్గా ఫీల్ అవ్వకుండా ఎగ్జామ్ టైం వచ్చేసరికి ఈజీగా అయిపోతుంది. మేము మీ స్టూడెంట్స్తో కూడా మాట్లాడాం సార్. ఓకే. అసలు ప్రతి ఒక్కరు ఫిజిక్స్ని కెమిస్ట్రీని పెద్ద ప్రాబ్లం లాగా ఫస్ట్ చెప్పారు. మేము ఆ ప్రాబ్లంతోనే అకాడమీలో జాయిన్ అయ్యామని, ఇప్పుడు మేము ఇంప్రూవ్ అయ్యామని జనరలీ పేరెంట్స్ చెప్పాలి, స్టూడెంట్సే నోటీస్ చేసుకున్నారు వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారని. సో మేము మెయిన్గా ఏంటంటే ఇక్కడ మేము అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం. బయాలజీ స్కోరింగ్ సబ్జెక్టు, దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి మార్క్స్ స్కోరింగ్ రాదు. బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ, ఫిజిక్స్ అంటే భయపడతారు, అలాంటి ఫీలింగ్ లేకుండా చేస్తాం. కెమిస్ట్రీలో కూడా అంతే. మాకున్న ఫ్యాకల్టీ సింప్లిఫై చేసి చేయడమే ఆర్ఆర్ అపోలో మెడికల్. ఇప్పుడు కాంపిటేటివ్గా ఉన్నారు చాలామంది స్టూడెంట్స్, నీట్ ఎగ్జామ్ గురించి బాగా ఎగ్జైటింగ్గా ఉన్నారు, దాన్నే ప్రిఫర్ చేస్తున్నారు. సో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేస్తున్నాయి అకాడమీలు కూడా. సో ఎగ్జామ్స్ అయిపోయే టైం ఇప్పుడు, చాలా టెన్షన్ పడతా ఉన్నారు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. అసలు ఇంత కార్పొరేట్ అకాడమీలు ఉన్నప్పుడు స్టూడెంట్స్ మీ అకాడమీనే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎవరైనా కూడా పేరెంట్స్ ఏంటంటే అండి, హంగుల ఆర్భాటాలు చూసి మోసపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఓల్డ్ స్టూడెంట్స్ని కూడా ఎంక్వైరీ చేసి, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎక్కడ కూడా క్లాసెస్ వినమని అలో చేయరు. మీరు ఏ ఇన్స్టిట్యూట్ ఏ అకాడమీకి వెళ్ళినా కూడా ఫస్ట్ వాళ్ళతో ఫీ పే చేయించుకుంటారు, దెన్ ఒక 50% ఫీ పే చేసి వినమని. మా దగ్గర అలా కాదండి. ఫస్ట్ ఎవరైనా జాయినింగ్కి వస్తే క్లాస్ విన్న తర్వాత స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటేనే అడ్మిషన్ తీసుకోమని చెప్తాం, కానీ మేము ఎవరిని కూడా ఫోర్స్ చేయం ఎవరిని. అవునవును, ఇది నేను మాట్లాడాలనుకున్నాను యాక్చువల్గా. పొద్దున్న నేను ఇది విని ఆశ్చర్యపోయాను అనమాట. ఒక స్టూడెంట్ నేను క్లాస్ విన్న తర్వాత నాకు ఇక్కడే జాయిన్ అవ్వాలి అనిపించింది అంటే, యాక్చువల్గా ఫ్యాకల్టీని తీసుకునేటప్పుడు డెమో ఇస్తారు ఖచ్చితంగా, స్టూడెంట్ కి డెమో క్లాస్ ఏంటి సార్ అసలు? అదే ఏంటంటే ఇంక వాళ్ళు ఇది రాగానే ఫీజు పే చేయండి అని, వాళ్ళు పే చేసిన తర్వాత ఏది వాళ్ళకి నచ్చపోయినా కంటిన్యూ అవ్వాల్సిన సిచ్యువేషన్ మేము క్రియేట్ చేయమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి 1 డే అంతా క్లాస్ విన్న తర్వాత అన్ని ఆల్ సబ్జెక్ట్స్ మీరు మా దగ్గర ఏంటంటే డే 1 జాయిన్ అయినప్పుడు మీరు ఏ ఫ్యాకల్టీ అయితే ఉంటారో ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా సేమ్ అదే ఫ్యాకల్టీ డే 1 టు డే లాస్ట్ వరకు ఉంటారు. అది నేను ఫుల్ గ్యారంటీ ఇవ్వగలుగుతాను. మళ్ళీ అట్ ద సేమ్ టైం మా దగ్గర ఉన్న మీరు క్యాంపస్ ఆల్రెడీ చూసారు, ఎంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుందో. నాకే ఉండిపోవాలనిపించింది సార్ అసలు. మంచి గాలి, మంచి వాతావరణం. అసలు అక్కడ చదువుకుంటున్నా కూడా పిల్లలకు బుర్రకి ఎక్కుతుంది కాస్త. ఈ సిటీలో ఎటు చూసినా మోత హారన్లు. ఏదైనా మీకు ఏదైనా రెసిడెన్షియల్ ఒక జైల్ ఫీలింగ్ వస్తుంది. అవును, మా దగ్గర అలా కాకుండా మీరు స్టడీ అవర్ లో అయినా ఈవినింగ్ స్టడీ చేసేసి కంజెస్టెడ్ గా కూడా కూర్చొని చదువుకోవచ్చు. ఎవరు కూడా రిస్ట్రిక్షన్స్ మళ్ళీ అక్కడ ఉండే కేర్ టేకర్స్ కానీ ఎవరైనా కూడా అంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది తప్ప మీకు ఏదో హాస్టల్కి వచ్చామన్న ఒక ఫియర్తో చదివే అలాంటి ఎన్విరాన్మెంట్ అయితే మీకు క్రియేట్ చేయాలి. అసలు ఆ ఫీల్ మీ స్టూడెంట్స్ ఫేస్ లో ఏ మూల నాకు కనిపించలేదు సార్. అసలు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ బ్రాంచెస్ ఏమన్నా ఉన్నాయా? మాకు ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవండి. ఓన్లీ కొత్తపేటలో పీవీటీ బ్యాక్ సైడ్ గర్ల్స్ క్యాంపస్ అండ్ బాయ్స్ క్యాంపస్ సెపరేట్ క్యాంపస్ రెండు కూడా కొత్తపేట ఏరియాలోనే ఉన్నాయి. ఈ దిస్ అకాడమిక్ ఇయర్లో వీఆర్ ప్లానింగ్ మియాపూర్ ఆల్సో. ఓకే, ఇప్పుడు ప్లాన్ చేయబోతున్నారు. రిమైనింగ్ ఎక్కడ కూడా మాకు బ్రాంచెస్ లేవు. ఎవరైనా కూడా పేరెంట్స్ అయినా స్టూడెంట్ అయినా ఎవరైనా ఫస్ట్ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒక 1 డే క్లాసెస్ ఇన్న తర్వాతనే మీరు ఇఫ్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ సార్ అది మీ ఫ్యాకల్టీ మీద. యా, సో చూసారు కదండి, ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీకి ఎక్కడా బ్రాంచెస్ లేవు. ఒకవేళ ఇదే పేరుతో కనుక ఏమైనా అకాడమీలు బ్రాంచెస్ మీరు చూసుంటే అది మీరు నమ్మి కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు క్యాంపస్కి వచ్చి చూసుకొని ఒకరోజు క్లాస్ విన్న తర్వాతే మీ పిల్లల్ని జాయిన్ చేయాల్సిందిగా చైర్మన్ గారు చెప్తున్నారు. ది బెస్ట్ అకాడమీగా పేరు పొందినటువంటి ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోండి. నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంకులు సాధించండి. పూర్తి వివరాల కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్స్లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.